హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను. సో ఇంకా ఐషు ఇడ్లీ పట్టుకొని వెళ్ళిపోయిందనమాట. హాఫ్ డేనే ఐషుకి ఇవాళ. ఎందుకంటే ఇవాళ పీటీఎం ఉంది. సో మేము వెళ్ళాలి. మేము వచ్చేటప్పుడు ఐషుని పిక్ చేసుకుని వచ్చేస్తాము. ఇంక ఇవాళ లంచ్లోకి అయితే పొటాటో కుర్మా ఇంకా మిరియాల రసం చేస్తున్నాను. డాడీకి మిరియాల రసం ఎలా ఉంటుందో టేస్ట్ చూపిద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట ఇవాళ. ఇంక ఈవినింగ్ చాట్ చేద్దామని చెప్పేసి వైట్ బొటానీ నానబెట్టుకుని పెట్టుకున్నాను. గోరింటాకు తీసుకొచ్చారు కదా అమ్మ డాడీ వచ్చేటప్పుడు. సో అదైతే ఆకులన్నీ డివైడ్ చేస్తున్నారు. ఐషు ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది కదా. సో వచ్చిన తర్వాత ఇంకా పేస్ట్ చేసేసి అందరం పెట్టేసుకుంటాము. ఇంకా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. లక్కీగా ఈ ఇయర్ అయితే మాకు అమ్మ డాడీ రావడం వల్ల ఆషాఢంలో గోరింటాకు అయితే దొరికిందనమాట. సో మిరియాల రసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పొటాటో కుర్మా అయితే అమ్మ చేసేసింది. సో ఇంకా 1:30 ఆ టైంకి నేను డాడీ రెడీ అవి అయితే వెళ్తున్నాం అనమాట ఐషు స్కూల్కి. ఈసారి అయితే పీటీఎంకి నేను డాడీ వెళ్తున్నాము. అమ్మ చూసారు కదా గుమ్మం దగ్గర నుంచి మాకు బాయ్ చెప్తుంది. సో ఇంకా ఐషు స్కూల్కి అయితే వచ్చేసామన్నమాట. సో క్లాస్ రూమ్కి వెళ్ళి మేడంతో మాట్లాడి ఇంకా మార్క్స్ అవన్నీ కూడా పేపర్స్ ఇస్తారు, ఫైల్ ఇస్తారనమాట. సో అవన్నీ కూడా చెక్ చేసేసి వచ్చేసాము. ఇది ఏంటి అంటే నోటీస్ బోర్డు అనమాట. సో క్లాస్ టాపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లాస్ ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళందరి ఫొటోస్ ఇక్కడైతే స్టిక్ చేస్తారు. ఇందులో మా ఇష్యూ ఎక్కడ ఉందో కనిపించిందా మీకు? ఇక్కడ ఉందన్నమాట మా ఇష్యూ. సో మా ఇష్యూ అయితే క్లాస్ ఫస్ట్ వచ్చింది. సో ఇంకా ఫోటో అయితే ఇక్కడ స్టిక్ చేశారనమాట. నోటీస్ బోర్డులో పెడతారు వీళ్ళందరి ఫొటోస్ కూడాని. కావాలి అంటే పిల్లల్ని మనం పిక్ చేసుకుని ఇంటికి వచ్చేయచ్చు, లేదు అంటే ఈవినింగ్ బస్సు వస్తుంది అనమాట. సో బస్సులో కూడా రావచ్చు. కాకపోతే ఇంకా మేము వెళ్ళాం కదా అలాగని ఇంకా ఆఫ్టర్నూన్ క్లాసెస్ ఏం జరగవు ఇవాళ పీటీఎం కాబట్టి. సో ఇంకెందుకని చెప్పేసి ఐషుని పిక్ చేసుకుని ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడైతే మా కమ్యూనిటీలో సూపర్ మార్కెట్ ఉంటుంది కదా. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఐషుకి ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఉంది. సో దానికి సంబంధించినవి ఏవో కావాలి అంటే ఒకసారి చెక్ చేద్దానని చెప్పేసి ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఏం దొరకలేదన్నమాట. అసలు యాక్చువల్గా ఐషు వాళ్ళ స్కూల్ ఆపోజిట్లో ఒక స్టేషనరీ షాప్ ఉంటుంది. అక్కడైతే అన్నీ దొరుకుతాయి. కాకపోతే ట్రాఫిక్ ఫుల్గా ఉందన్నమాట. ఇంకా ట్రాఫిక్ చూసి చిరాకు వచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూసుకుందాము, ఇక్కడ లేకపోతే తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పేసి. సో ఇక్కడైతే దొరకలేదు. మళ్ళీ అక్కడికే వెళ్ళి తీసుకోవాలన్నమాట. ఇంకా మా ఇష్యూ క్లాస్ ఫస్ట్ వచ్చింది కదా, ట్రీట్ అనమాట. ట్రీట్ అంటే మాకు కాదు, మా ఇష్యూకే ట్రీట్. తనకు నచ్చిన ప్లేస్ నుంచి నచ్చిన వ్రాపర్స్ అయితే ఆర్డర్ చేయించుకుందనమాట. సో మా చిన్నోడి కోసం ఐస్ క్రీమ్ ఒకటి ఆర్డర్ చేశారు. కానీ మా చిన్నోడికి ఐస్ క్రీమ్ అస్సలు నచ్చలేదు. ఇవే అనమాట అవి మా ఇష్యూకి ఫేవరెట్. ఇంకా అమ్మని తీసుకోమని ఎంత బ్రతమల్నా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇవి చాక్లెట్ ఫ్లేవర్తో ఒకటి ఉంటాయి కదా. సో అందుకనే ఇంకా బలవంతంగా ఇష్యూ ఒకటి తీసుకోమని బ్రతమాలతో ఒకటి తీసుకుందనమాట. ఇలాంటివి నాకు నచ్చవు, నేను తినలేనని చెప్పేసి అంటుందమ్మ. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. సో మా చిన్నోడికి అయితే అసలు యాక్చువల్గా ఐస్ క్రీమ్ నచ్చలేదు. దాంట్లో ఏంటి అంటే బనానా పీసెస్ ఇంకా వ్రాపర్స్ ఇంకా ఏవేవో మిక్స్ చేసి ఉన్నాయి. సో అందుకే ఇంకా నచ్చలేదన్నమాట. ఐస్ క్రీమ్ అయితే వెనీలా ఫ్లేవరే. మా చిన్నోడేమో తినట్లేదు, అదేమో మెల్ట్ అయిపోతుంది. సో అందుకే నేను తినేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది ఐస్ క్రీము. కాకపోతే బనానా అవన్నీ వేసేయడం వల్ల మా చిన్నోడికైతే నచ్చలేదు. సో ఇంకా ఈవినింగ్ చాట్ చేద్దామని బొటానీ నానబెట్టాను కదా. ఇంకా బొటానీని అయితే కుక్కర్లో పెట్టుకొని పొటాటో ఇంకా బొటానీ రెండు అయితే కుక్ చేసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ టొమాటో అవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇది వరకు రెగ్యులర్గా చేసేదాన్ని చాటు, ఈ మధ్యన అయితే అస్సలు చేయట్లేదు. నేను ఏదైనా ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను అంటే అది టేస్ట్ బాగా వచ్చింది అంటే మా డాడీ వచ్చినప్పుడు అది చేసి పెట్టాలి అనుకుంటాను అనమాట. అలా చాలా రెసిపీస్ చెయ్యాలి అనుకుంటాను. కాకపోతే మా డాడీ వచ్చిన టైంకి అవన్నీ మర్చిపోతాను. తర్వాత ఏంటి అంటే అమ్మ వచ్చిన తర్వాత మాకు గారెలు బూర్లు అవన్నీ వండించుకుంటాం కదా, పునుకులు అవన్నీ కూడాని. సో ఇంకా ఈ రెసిపీస్ అన్నీ మర్చిపోతాం అనమాట అమ్మతో అవన్నీ వండించుకోవడంలోని. సో ఇంక ఈసారి అయితే చాట్ చేసి పెడదాం అనుకున్నాను. ఇంకా వెజ్ మంచూరియా చేసి పెడదాం అనుకున్నాను. ఇలా ఇంకా చికెన్ మంచూరియా ఒకటి చేసి పెడదాం అనుకున్నాను. ఇలా చాలా లిస్టే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కాకపోతే నాకు కొంచెం హెల్త్ పాడైపోయింది నెక్స్ట్ డే నుంచే. సో అందుకే ఇంకా ఏమీ చేయలేకపోయాను. ఈ కోకోనట్ కూడా నా కోసమే అనమాట. ఇంకా కడుపు నొప్పి బాగా వస్తుంది నాకు. సో అందుకే ఇంకా కోకోనట్ అయితే ఆర్డర్ చేశారు. కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాను. హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ చేసేస్తారేమో అన్న భయంతో 3 డేస్ భరించే నా కడుపు నొప్పిని. సో ఇంకా ఇప్పుడైతే చాట్ చేస్తున్నాను కదా, కాసేపటికి ఇంకొంచెం ఎక్కువైపోయింది అనమాట కడుపు నొప్పి. సో ఇంకా ఈవినింగ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఇంజెక్షన్ చేసేసారనమాట. కానీ ఇంజెక్షన్ చేసిన తర్వాత నాకు కడుపు నొప్పి తగ్గింది. అక్కడికి నేను డాక్టర్తో చెప్పాను ఓన్లీ ట్యాబ్లెట్స్ ఏమని. కానీ మా హస్బెండే బలవంతంగా ఇంజెక్షన్ చేయించేశారనమాట. సో ఇది ఏదో 2 డేస్ ముందరే చేయించుకుంటే 2 డేస్ కడుపు నొప్పి భరించాల్సిన పని ఉండేది కాదు కదా అన్నారు. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. అందుకే ఇంకేం షూట్ చేయలేదు కడుపు నొప్పి వల్ల. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.